హాయ్ ఫ్రెండ్స్. సో మన పీఎఫ్ అకౌంట్లో మన డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ పాన్ డీటెయిల్స్ కానీ సో అవి ఏ విధంగా మనం కేవైసీ చేసుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకుంటామో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం మన పీసీలో బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో యూనిఫైడ్ పోర్టల్ అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా లింక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మెంబర్ హోమ్ సెకండ్ లింక్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు యూనిఫైడ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే యూఎన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా అనేది అడుగుతుంది. సో వీటిని మనం ఫిలప్ చేసి మనం సైన్ ఇన్ కావాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే లేదా యూఎన్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో నేను వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు అది చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ నేను ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా అనేది మనం ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాష్ బోర్డ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ నామిని ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి నామిని కూడా చేసుకోవచ్చు. అది నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్లో మన డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మనం ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే హోమ్ ట్యాబు, వ్యూ ట్యాబు, మేనేజ్ ట్యాబ్. సో ఇక్కడ మనం మేనేజ్ మీద క్లిక్ చేసినట్లయితే కేవైసీ అనేది ఒక లింక్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ అనేది మనం క్లిక్ చేయాలి. చేసినట్లయితే మనకు మన పిఎఫ్ అకౌంట్లో ఏదైతే అప్డేట్ చేయలేదో అది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్, పాన్, పాస్పోర్ట్. సో మీరు కనుక ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలి. సో నేను ఆల్రెడీ నా బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఇచ్చిన. సో ఇక్కడ ఇవన్నీ అప్రూవ్డ్ అయిపోయినాయి. సో మీరు కనుక ఫస్ట్ టైం మీరు చేసినట్లయితే అది ఏ విధంగా మనం ఈ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేస్తామో మనం చూద్దాం. సో ఇక్కడ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాస్పోర్ట్ నంబరు, డేట్ ఇచ్చి ఇక్కడ టిక్ చేసి ఇక్కడ సేవ్ అనేది చేయాలి. ఒకవేళ మనం బ్యాంక్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ చేయాల్సి వస్తుంది. సో సేవ్ చేసిన తర్వాత ఒక 15 days తర్వాత మన డీటెయిల్స్ అనేది అప్రూవల్ అయినాయా కాలేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే రిజెక్ట్ కేవైసీ. సో మన మిస్టేక్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. లేదా అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక బ్యాంకు, పాన్ ఉంది కదా, ఆ విధంగా అప్రూవల్ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాటికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.